నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో 6 ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం శాసనమండలి చైర్మన్కి ధర్మ సంకటంగా మారింది. రాజీనామాలు ఆమోదించకుండా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పెండింగ్లో ఉంచడం పైన 6 ఎమ్మెల్సీలు అసహనంతో ఉన్నారు. పదవులకు రాజీనామా చేసిన 6 వైసీపీ ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు అనుసరిస్తున్న తీరు చాలా వివాదాస్పదంగా మారింది. శాసనమండలిలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో బిల్లు పాస్ అవ్వకుండా ఇబ్బందికరంగా మారింది. 6 ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో కూటమి ప్రాతినిధ్యం మరో 6 స్థానాలకు పెరుగుతుంది. క్రమంగా కూటమి బలం పెరిగే అవకాశం ఉంది. ఇది వైసీపీకి కంటికింపుగా మారనుంది. జగన్ ఆదేశాలతోనే శాసనమండలి చైర్మన్ తన నిర్ణయాన్ని పెండింగ్లో పెడుతున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. 6 ఎమ్మెల్సీలను చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆ 6లో ఒకరైన జాకియా ఖానం రాజీనామా ఉపసంహరించుకుంటారు అన్నారు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిగతా 5 సభ్యులు విమర్శిస్తున్నారు. రాజ్యాంగంలో 190 సబ్సెక్షన్ 3(b) అధికరణ ప్రకారం ఎమ్మెల్సీ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, రాజీనామా లేక అసలైనదా అన్న విషయాలను మాత్రమే నిర్ధారించుకోవాల్సి ఉండగా చైర్మన్ మాత్రం తమ రాజీనామాలను ఉపసంహరించుకుని వైసీపీ సభ్యుల్లానే కొనసాగేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీలు తమ రాజీనామా లేఖలను సమర్పించాక నెల రోజుల్లోపే వాటిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయాలి. కానీ ఆ 6లో 4 రాజీనామాలు చేసి ఏడాది దాటింది. తన రాజీనామా ఆమోదించడం లేదంటూ జయమంగళం వెంకటరమణ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. చైర్మన్ తీరును తప్పుపట్టిన హైకోర్టు 4 వారాల లోపు ఎమ్మెల్సీల రాజీనామాలపైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ఆయన హడావిడిగా 6 ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్ జాకియా ఖానాలతో మాట్లాడారు. జాకియా ఖానాన్ని నిబంధనల ప్రకారం ఆమెపైన అనర్హత వేయాల్సిన చైర్మన్ బుజ్జగించి రాజీనామా లేఖను ఉపసంహరించుకునేలా చేయడం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీల్లో కొందరికి తిరిగి ఎమ్మెల్సీలుగా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉంది. రాజీనామాలు ఆమోదించకపోవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. కర్రి పద్మశ్రీ 2023 ఆగస్టు 10న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 ఆగస్టు 30న రాజీనామా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి 2021 మార్చి 30న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2024 ఆగస్టు 30న రాజీనామా చేశారు. పోతుల సునీత 2023 మార్చి 30న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ఆమె కూడా కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి బాటలోనే 2024 ఆగస్టు 30న రాజీనామా చేశారు. జయమంగళం వెంకటరమణ 2023 మార్చి 30న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి 2024 నవంబర్ 24న రాజీనామా చేశారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్ 2023 మార్చి 30న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ఆయన ఈ ఏడాది మార్చి 20న రాజీనామా చేశారు. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్న మయానా జాకియా ఖానం 2020 జూలై 28న గవర్నర్ కోటాలో ఎన్నికయ్యారు. ఆమె 2021 నవంబర్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదే మే 14న పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం 6 నెలల్లోపే ఉండటం మోషన్ రాజు కౌన్సిలింగ్తో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
మీరు రాజీనామా ఎందుకు చేశారు? ఎవరైనా పదవి ఆశ చూపారా? రాజీనామా పైన పునరాలోచన చేస్తారా? రాజీనామా చేయడానికి ముందు మీరు ఎవరిని కలిశారు? ఆ తర్వాత ఎవరిని కలిశారు? రాజీనామా చేయాలని మీకు ఎవరు చెప్పారు? రాజీనామా లేక ప్రింట్ ఎక్కడ తీసుకున్నారు వంటి ప్రశ్నలతో ఆయన కౌన్సిలింగ్ చేశారు మోషన్ రాజు. ఎమ్మెల్సీ పదవికి తాము స్వచ్ఛందంగా రాజీనామా చేశామని, దానికి కట్టుబడి ఉన్నట్టుగా చైర్మన్కు స్పష్టంగా చెప్పారు 5 ఎమ్మెల్సీలు. రాజీనామా చేసిన 6లో వైసీపీ ఎమ్మెల్సీల్లో ఒక్క జాకియా ఖానం పదవీ కాలం మాత్రమే 2026 జూలైతో ముగియనుంది. కళ్యాణ్ చక్రవర్తి పదవీ కాలం 2027 వరకు ఉండగా మిగిలిన 4 పదవీ కాలం 2029 వరకు ఉంది. ఈ కారణంగానే వారి రాజీనామాలను ఆమోదించకుండా సాగదీస్తూ వస్తున్నారు. న్యాయస్థానం జోక్యంతో 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కౌన్సిలింగ్కు తెరదీశారని ఆ ఎమ్మెల్సీలు చెప్తున్నారు. కౌన్సిలింగ్ ఫలించని పక్షంలో బలవంతంగా రాజీనామాలు చేశారన్న సాకుతో తమ రాజీనామాలను తిరస్కరించే యోచనలో చైర్మన్ ఉన్నారని కూడా అంటున్నారు. సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉన్నప్పుడు మాత్రమే విచారణ జరపాలి. తామే స్వయంగా రాజీనామా పత్రాలు ఇచ్చిన, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని చెబుతున్నా ఆయన విచారణకు పిలిపించడం, ఇక్కడ రాజీనామాలు ఉపసంహరించుకునేలా కౌన్సిలింగ్ ఇవ్వటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 5 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తారో లేదో అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.